సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో రెండవ రోజు హైడ్రా ఆపరేషన్ కొనసాగుతుంది. 861 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యం గెస్ట్ హౌస్ తో పాటు ఫామ్ హౌస్ ను కూల్చివేస్తున్నారు. ఇప్పటికే ఇళ్లు కట్టుకున్న వారిని మినహాయించి మిగిలిన భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. హైడ్రా కాపాడిన భూమి విలువ 15,000 కోట్లుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ నుంచి మా కరెస్పాండెంట్ సాయికిరణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. సాయికిరణ్ చెప్పండి, దాదాపు 15,000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి డీటెయిల్స్? హైడ్రా వివాదం, హైడ్రా తీరు అనేది మరోసారి వివాదం అయింది. హైడ్రాకు సంబంధించి మరోసారి చర్చ భారీ ఎత్తున నడుస్తుంది. ఎందుకంటే అది నిన్న మొదలైంది, ఈరోజు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అయితే ముఖీం అనేటువంటి న్యాయవాదికి సంబంధించినటువంటి దాదాపు 19 ఎకరాలు, అలాగే మరో 21 ఎకరాలు, మొత్తం టోటల్గా 40 ఎకరాల వరకు కూడా స్థలంలో ఆయన ఈ 2 అపార్ట్మెంట్లు, అక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి ఆ అపార్ట్మెంట్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇప్పుడు కూలుస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్, 2 కూడా 5 అంతస్తుల పైగా ఉన్నటువంటి అపార్ట్మెంట్స్. ఇవన్నింటినీ కూడా ఇక్కడ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఆయన కట్టారు అనేటువంటిది హైడ్రా చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే కోర్టుల్లో అనేక కేసులు నడుస్తున్నటువంటి సమయంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సెలవుల వేళ శనివారము, అలాగే ఇవాళ ఆదివారం కనీసం మా కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు కూడా లేకుండా అందులో ఎవరైతే రెంటల్స్ ఉన్నటువంటి నిన్న హైడ్రా వచ్చి ఆ బుల్డోజర్లు పెట్టినటువంటి సమయంలో ఇంకా రెంటల్స్ అది ఖాళీ చేయలేదు, వాళ్ళంతా కూడా అందులో నుంచి ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆ సమయంలో హైడ్రా వచ్చి సేమ్ ఇదే విధంగా ఆ బుల్డోజర్స్ పెట్టి కూల్చేటువంటి ప్రయత్నం చేయడం వివాదం చెలరేగింది. అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఖాళీ చేసే సమయం ఇవ్వలేదు, కనీసం నోటీస్ ఇవ్వలేదు. ఈ విధంగా వచ్చి అట్లా బుల్డోజర్ పెట్టేస్తే వాళ్ళ వ్యక్తుల ప్రాణాలు కూడా పోతాయి, కనీసం సామాన్లన్నీ కూడా విలువైన సామాన్లన్నీ కూడా ఉన్నాయని బాధితుల వర్షం. అయితే ఇక్కడ హైడ్రా మాత్రం చెప్తుంది ఒకటే, ఇది ఎప్పటి నుంచో కూడా ప్రభుత్వ భూమి, కలెక్టర్లు కావచ్చు, రెవెన్యూ అధికారులు అంతా కూడా దీన్ని గవర్నమెంట్ ల్యాండ్ కాగానే దీన్ని గుర్తించారు. అయితే ఎవరైతే ముఖ్యం అనేటువంటి న్యాయవాది ఉన్నాడో అతని తండ్రి అప్పట్లో నిజాంల దగ్గర దివాన్గా పనిచేసినటువంటి వ్యక్తి దగ్గర ఇతను పనిచేశాడు. అక్కడి నుంచి ఈయన ల్యాండ్ అనేటువంటిది ముఖ్యమైన న్యాయవాదికి సంక్రమించింది. సో అక్కడ ఇది నా ల్యాండ్ అనేటువంటిది ఆయన ఆరోపిస్తున్నారు. సో మొత్తానికి గవర్నమెంట్ రెవెన్యూ అధికారులు వీళ్ళంతా కూడా కలిసి ఇది ప్రభుత్వ భూమి, ఏదైతే ఇక్కడ కూలుస్తున్నటువంటి అపార్ట్మెంట్ నుంచి ఇదంతా కూడా ఖాళీ ల్యాండ్ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా ప్రభుత్వ భూమి, దాదాపు 860 ఎకరాలు, ఇది దాదాపు 15,000 విలువైనటువంటిది అని చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వ భూమిని కాపాడేటువంటి యాంగిల్లో సో దీన్ని హైడ్రా పూర్తిగా కూడా డిమాలిష్ చేసి దీనికి ఇవాళ అనేటువంటిది హైడ్రా అధికారులు చెప్తున్నారు. సో నిన్న మొత్తంగా కూడా నిన్న ఇదే వివాదం జరిగింది. అయితే ప్రభుత్వ భూమిలోకి వీళ్ళు ఎంటర్ అయ్యారనేటువంటి హైడ్రా వర్షన్, అలాగే ఇక్కడ ఆల్రెడీ మాకు అన్ని పట్టాలు ఉన్నా కూడా మేము అంతా రెంట్స్ పే చేస్తున్నాము, కనీసం మాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా హైడ్రా కూల్చివేస్తుంది. సో శని ఆదివారాల వేళ హైడ్రా తీరు అనేటువంటి చాలా వివాదాస్పదంగా మారింది అనేటువంటి కోర్టు కూడా చెప్పింది. అయితే దీనిపైన ఇప్పటికే కోర్టులో కూడా వాదనలు నడుస్తున్నాయి. సో ఈ రోజు మొత్తంగా ఈ బిల్డింగ్ మొత్తంగా కూడా కూల్చివేసి ఫెన్సింగ్ వేసేటువంటి కార్యక్రమం ఈరోజు హైడ్రా చేయబోతుంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.